నమస్తే. అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు విచ్చేసిన బాల్టిమోర్ ప్రజలకు, తెలుగు వారందరికీ ఆట అధ్యక్షుడు జయంత్ చెల్లా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహాసభలకు అమెరికా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రముఖులు, సామాజిక నాయకులు, రాజకీయ ప్రతినిధులు, కళాకారులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు విచ్చేసిన బాల్టిమోర్ ప్రజలకు, తెలుగు వారందరికీ ఆట అధ్యక్షుడు జయంత్ చెల్లా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మహాసభల నిర్వహణలో ఎదురైన అనుభవాలను, వాలంటీర్లు, అలాగే కార్యవర్గ సభ్యుల సేవలను ఆయన కొనియాడారు. మహాసభలను విజయవంతం చేయడానికి ఏడాది కాలంగా తాము ఎంతగానో శ్రమించామని, ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేయడానికి పడిన కష్టాలను జయంత్ చెల్లా గుర్తు చేసుకున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు, డైరెక్టర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా అంకిత భావంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. వీరి సహాయ సహకారాలు లేకపోతే ఆట సంస్థ ఇవాళ ఈ స్థాయిలో విజయాలు సాధించేది ఉండేది కాదని పేర్కొంటూ, సంస్థ కోసం సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సేవా కార్యక్రమాలు, నాయకత్వ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ జరిగిన ఈ మహాసభలకు అమెరికా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రముఖులు, సామాజిక నాయకులు, రాజకీయ ప్రతినిధులు, కళాకారులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఓం సర్వేభ్యో గురుభ్యో నమః. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఓం సర్వేభ్యో గురుభ్యో నమః. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఓం ఆపో జ్యోతిరసో మృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. Yes, ladies and gentlemen, join your hands together and let's welcome శివారెడ్డి గారు. ఎస్, సో శివారెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఆయనకు 60 ఏళ్ళు అయినా కూడా ఆయన చూసారా 26 ఏళ్లలాగా ఉంటారు. సో అది ఆయన గొప్పతనం అంటే. హాయ్, ఇప్పుడు వస్తున్నారండి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. వాళ్ళ పాటలకు కాకుండా వేరే వాళ్ళ సాంగ్స్ చేస్తున్నారు, లేటెస్ట్ సాంగ్స్ కి. స్టార్ట్ ద మ్యూజిక్. లాలాగూడ, అంబర్పేట, మల్లెపల్లి, మల్లకుపేట, టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా డాలా. మల్లేసన్న దావత్లా, పన్ను గాని బారాత్లా, టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్థాయిలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టది తీను మారు. డీజే టిల్లు పట్టు పట్టు, డీజే టిల్లు పట్టు, వెచ్చన పెంచి కొట్టు, బాక్సులు మలిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు, పక్కేసి కొట్టిందంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు పట్టు పట్టు, డీజే టిల్లు పట్టు, డీజే టిల్లు పట్టు, కొట్టకుంటే నా మీదట్టు. అద్దాల
రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి వాట్ ఏ పర్ఫార్మర్ సూపర్. శివారెడ్డి గారా మజాకు ఒకసారి గట్టిగా వేసుకుందామా శివారెడ్డి గారికి. ది అర్చన కొచార్ ఫ్యాషన్ షో లేడీస్ అండ్ జెంట్మెన్ ఒకసారి గట్టిగా చప్పట్లు. Wow, come on, ladies and gentlemen, join your hands together for our hit hero Advisesh Garu and Madam Sir, Madam Ante. పూజా హెగ్డే. సో లెట్స్ వెల్కమ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే అలాంగ్ విత్ శేష్ గారు వచ్చేసారు, మా గూఢాచారి గారు. సో ఇద్దరు అంటే ఇక్కడ ఎంత గ్లామర్ చూసారా ఇక్కడ స్టేజ్ మీద. హ్యాండ్సమ్నెస్, ఆ గ్లామరస్ అమ్మాయి కలిస్తే ఎలా ఉంటుంది. సో అడవిశేష్ గారు వెల్కమ్ టు ఆటా. సో అంత యూత్ కాన్ఫరెన్స్ అంటే మనందరం ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ యూతే. సో ఎవ్వరికి ఇక్కడ మనకి ఎవ్వరు యూత్ కాదు అనడానికి లేదనమాట. సో లెట్స్ వెల్కమ్ పూజ. ఒకసారి గట్టిగా అబ్బా ఎన్ని సినిమాల్లో పూజ అంటే చెవులు కోసుకొని పిచ్చెక్కిపోయే అబ్బాయిలు చాలా మంది ఉన్నారు, అమ్మాయిలు కూడా అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే. అమ్మాయిలకు కూడా చాలా మంది క్రష్, గర్ల్ క్రష్ అంటారు కదా, సో అలాంటి ఫీలింగ్. సో యా, సో గుడ్ టు సీ పూజా మ్యామ్ అండ్ అలాగే శేష్ గారు ఆన్ స్టేజ్. సో ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద కాన్ఫరెన్స్ మ్యామ్. లెట్స్ స్టార్ట్. ఓకే, బాయ్స్ ఫస్ట్, ఎప్పుడు లేడీస్ ఫస్ట్ అని అనవసరంగా మా మీద బ్యాడ్ నేమ్ ఎందుకు అని చెప్పి ఇప్పుడు పూజా గారు ఇచ్చారనమాట. సెంటర్ లోకి రండి ప్లీజ్. లేడీస్ అడిగారు కాబట్టి ఫస్ట్ లేడీస్ చెప్తే బెటర్. అబ్బబ్బబ్బబ్బ మరి ఇంటెలిజెంట్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ పూజకు హాయ్ చెప్పుకోండి అసలు. వెరీ హ్యాపీ టు బీ హియర్ గైస్ అండ్ సో ఎక్సైటెడ్. I was last here right after Major and it's so lovely to be here again after a few years. And yeah, I'm just excited to see you guys. మీరేమో యూత్ అంటున్నారు, నాకైతే అందరూ అంటే మన మీద లైట్స్ ఉన్నాయి కదా అందుకే కనిపించట్లేదు. వాళ్ళందరూ యూతే, ముందున్నది యూతే కదా, అందరూ యూతే. ఓకే ఒప్పుకున్నా. సందడి బట్టి యూత్ అని తెలుస్తుంది 100%. And I'll now duly give the mic to. Now it is Pooja's turn. సో పూజ హాయ్ చెప్పితే కింద పడిపోయే వాళ్ళు చైర్ మీద ఎంతమందో. ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా లేట్ అయింది, బట్ ఎవ్రీబడి is everyone awake right now? My pleasure being here. I feel like Telugu cinema has given me so much love and appreciation, and thank you for all the love. I think everywhere I go, I meet people and they always say Mana Bottabamma, which I feel I take a lot of pride in. And great being here. I think you guys can be a little louder though. I know it's pretty late, but it's like we need to hear you guys. What's happening? But thank you so much for having me here. And also we'd like to invite the legendary actor. ఆయన చెయ్యని పాత్రలంటూ ఏవీ లేవు. సో మనందరి ఫర్ ఎవర్ ఫేవరెట్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.
ఒకసారి come on ladies and gentlemen, join your hands together for our very favorite Rajendra Prasad garu. Wow, such a legendary personality. ఒకసారి గట్టిగా Super, sir. చెప్పట్లు. అలాంటి సినిమాలు చేసే అదృష్టం నిజంగా అందరికీ రాదు సార్. దేవుడు మీకు చాలా మంచి చేశారు. సో వెల్కమ్ అగైన్ సార్. అండ్ ఆ తర్వాత ఎన్నో సినిమాలకి ఒక హిట్ ప్రొడ్యూసర్ గా సినిమా ఇండస్ట్రీలో ఏలుతున్నటువంటి దిల్లున్న దిల్ రాజు గారు. సో దిల్ రాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Ladies and gentlemen, join your hands together for our paisa vasool producer Dil Raju garu. ఒకసారి గట్టిగా చెప్పట్లు. And also inviting the beautiful, gorgeous heroine Ritu Verma garu on stage. ఒకసారి గట్టిగా చెప్పట్లు Ritu Verma గారికి. సో ఆవిడ అప్కమింగ్ లైనప్ మామూలుగా లేదు. ఒక భరత వర్ష త్వరలో రాబోతోంది ఆ సినిమా. ఒకసారి మేక్ సమ్ నాయిస్ ఫర్ రీతు వర్మ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మరి ముందుగా సుధీర్ గారి చేతుల మీదుగా మన కార్యక్రమానికి విచ్చేసిన పూజా హెగ్డే గారికి బొకే. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అలాగే మా గోపాల్ గారు దిల్ రాజు గారికి బొకేని అందిస్తారు. వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. కౌశిక్ గారు అడవిశేష్ గారికి, అమర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారికి, శ్రీలక్ష్మి గారు శివారెడ్డి గారికి, అలాగే అలాగే శ్రీలత గారు రీతు వర్మ గారికి ఒక గ్రూప్ ఫోటో. ఇప్పుడు బాగుంది, కళకళలాడుతుంది అందరు కలిసి. ఒకసారి ప్లీజ్ ఎవ్రీబడి a గ్రూప్ ఫోటో. నిజంగా ఒక ఐ ఫీస్ట్ లాగా ఉంది, కనుల పండగ. కమోన్ ఆట, ఆర్ యు గైస్ అవేక్? I know we are very much awake. We are very much waiting and looking forward for the upcoming lineup. ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు ఎంతగానో వెయిట్ చేసే 3D బ్యాండ్ తో పాటు దానికంటే ముందు ఒక సర్ప్రైజ్ ఉంది. మరి సర్ప్రైజ్ లో ఎవరు రాబోతున్నారు? ఇంకొక సర్ప్రైజ్ ఉంది, అసలు మీరు ఆశించని సర్ప్రైజ్. సో జస్ట్ కీప్ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేసిన అధిరత మహారథుల్లో ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది. సో వారిని క్విక్ గా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. సో మరి జయంత్ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ముందుగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలు. ఇప్పుడు మన కోసం అక్కడి నుంచి వచ్చిన బిఆర్ఎస్ నాయకులందరితో శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. పెద్దల అధ్యక్షులు జైతన్న చెల్ల గారికి, కమిటీ సభ్యులకు, నాతో పాటు ఉన్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి మా పెద్దలకు, తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు అందరికి పేరు పేరు నమస్కారం. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో కష్టపడి చదువుకొని అక్కడ అవకాశాలు దొరకక ఇంత దూరం వచ్చి కష్టపడి ఒక్కొక్క బెట్టెక్కి ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగి ఈరోజు ఈ దేశ అభివృద్ధిలో కూడా, దేశ జీడిపిలో కూడా మీ భాగస్వామ్యం ఉండడం, ఎంతో మందికి ఇక్కడ ఆశ్రయం కలిగించడం, ఇక్కడ ఉంటూ కూడా 2 రాష్ట్రాల్లో గ్రామాల్లో కావచ్చు, ఆ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, మీరు కూడా పాలు పంచుకోవడం, కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో మీరు పాలు పంచుకొని మీరు గర్వకారణం కావడం, రేపటి భవిష్యత్తులో యువతకు కూడా మీరు ఒక్కొక్కరి ఎదుగుదల ఒక ఇన్స్పిరేషన్. యువతకు మనం కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి గర్వించే స్థాయికి ఎదగడం మాకు చాలా సంతోషంగా ఉంది. రామచంద్రరావు గారు మాజీ ఎమ్మెల్సీ, నాకు ఉస్మానియా యూనివర్సిటీలో సీనియర్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ శరత్ గారు. జయంత్ చెల్లా గారు అధ్యక్షులు, అదేవిధంగా నాతోని భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నాయకులకు, ఇక్కడ స్థానికంగా బీజేపీ ఎన్ఆర్ఐ వారికి చాలా సంతోషంగా ఉంది. అనేక సార్లు ఆట కన్వెన్షన్కు నేను రావటం హైదరాబాద్ నుంచి, మరి ఇక్కడ చాలా మంది తెలుగు వారిని కలవటం, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు వారికి ఈ ఆట జరుగుతున్న సందర్భంగా మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ,
సమావేశాలు అనేక కార్యక్రమాలు జరిగినాయి. మరి ఈ కార్యక్రమానికి చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు, దిల్ రాజు గారు, మరి చాలా మంది వచ్చారు. వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రతి సంవత్సరం ఆట ఘనంగా జరుగుతున్న సందర్భంగా ఇంకా ఘనంగా జరగాలి. భారతీయులు చాలా మంది అనేక దేశాల్లో ఈరోజు వసించి ఆ దేశం ఒక అభివృద్ధిలో భాగమై ఆ దేశంలో కూడా తెలుగు జాతిని గర్వంగా ఉండేటట్టు చేసినట్టు ప్రయత్నము నేను అందరినీ కూడా ఎన్ఆర్ఐస్ అందరికి కూడా నేను మనందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఈ దేశానికి వచ్చి ఇక్కడ కూడా మంచి పేరు సంపాదించుకొని మంచి ఒక ఆస్తు సంపాదించుకొని చదువు పిల్లలకు చదివిపించి ఎంత చేసినా మన భారతీయతని భారతీయ సంస్కృతిని మీరు మర్చిపోలేదు. కాబట్టి మరొకసారి అందరికి కూడా నేను అభినందన తెలియజేస్తూ మరి ఈ యొక్క అవకాశం వచ్చినటువంటి మిత్రులు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. And now finally, it's an honor to invite Governor of Maryland, Wes Moore Garu, onto the stage. And also Lieutenant Governor of Maryland, Aruna Miller Garu. And I would like to invite President Jayan Chella Garu onto the stage. And also President-elect Satish Reddy Garu. And Convener Sridhar Banala Garu. ATA founder Hanumant Reddy Garu. Dr. Prem Sagar Reddy Garu. And also Paila Malla Reddy Garu. Everybody welcome them with a big round of applause. Hello and good afternoon, everyone. It's such a great pleasure and it's great to see so many of you just before the dinner time. We have a immense pleasure of hosting Lieutenant Governor of Maryland, Aruna Miller, and the Governor of Maryland, Wes Moore. So I want to introduce our own Lieutenant Governor Aruna Miller first, and she will come and introduce the Honorable Governor. Aruna Miller is the 10th Lieutenant Governor of Maryland, the second woman to serve in this role, and the first woman of color and immigrant elected to statewide office in Maryland. Born in Hyderabad, our own Telugu Adapaduchu. నమస్కారం. నేను ఈ దేశంకి వచ్చినప్పుడు 7 ఏళ్ళు. అప్పుడు వచ్చినప్పుడు నాకు ఒక్క ముక్క ఇంగ్లీష్ కూడా తెలియదు. కొంచెం నేర్చుకున్నాను. బట్ ఇంటికాడు వచ్చినప్పుడు మా నాన్నగారు అనేవాడు, ఇంటికి వచ్చినప్పుడు నువ్వు తెలుగు మాట్లాడాలి. అందుకే ఈరోజు నాకు కొంచెం అన్న తెలుసు. ఇంకోటి ఏంటంటే ఈ దేశంకి వచ్చినప్పుడు నాకు ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చింది, దేవుడు ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. నా పేరు అరుణ కాట్రగడ్డ Miller, and I am so proud to welcome all of you to the great state of Maryland for the people coming behind you. And it has been the greatest honor of my life to serve beside a leader who lives those values each and every single day. So, ladies and gentlemen, let's give a warm Telugu welcome to my partner in service, my friend for life, the 63rd Governor of Maryland, Governor Wes Moore. Thank you. Namaste. Namaste. Thank you. Thank you. Thank you. Thank you. Namaskaram. Namaskaram. And thank you so much. I am absolutely humbled and I'm honored. I'm honored to be with you, and I'm thankful to have you here in Baltimore, in Maryland, with the American Association and the American Telugu Association in Maryland, because we know that this beautiful hall became complete when you walked in. To your president and my friend,
Jay Chala, you are a champion for the Telugu community. And has been a remarkable leader for all of us here in Maryland and all of us here across the country and across the globe. And we are grateful. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 3 రోజులు ఇంత బాగా మనం ఎంజాయ్ చేస్తున్నామంటే వీరందరి సాయం ఉంది. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎవ్రీబడి. And now beautiful special dance performance by actress Ankita Jadhav. Everybody make some noise. Ladies and gentlemen, make some noise for Srimuki. గట్టిగా ఇంకొంచెం సౌండ్. ఈ రాజ్యాన్ని కాసేపు నీకు అప్పగించాను. ఇది మాత్రం నా దగ్గరే ఉంటుందిలే. యా, యూ కెన్ టేక్ ఓవర్ ద స్టేజ్ ఫర్ సమ్ టైమ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాల్టిమోర్ లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. బాగున్నారా? హౌ ఆర్ యు ఆల్? ఏంటండి లాస్ట్ డే ఇంకా అయిపోతుంది, మళ్ళీ బ్యాక్ టు ద రొటీన్ వెళ్ళిపోవాలి రేపటి నుంచి. ఇంకా ఈ ఫైనల్ డే రోజు ఎంజాయ్ చేద్దాము. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ, పిల్లలందరికీ, అందరికీ హార్టీ వెల్కమ్. ఎస్, ఇప్పుడు ఒక అద్దరిపోయే పర్ఫార్మెన్స్ మన ఆట 19th కన్వెన్షన్ లో చూసే టైం రాని వచ్చేసింది. ఇన్ఫాక్ట్ మన ఆటలో జరిగిన సయ్యంది పాదం విన్నర్స్ కూడా వారు. మరి అలాంటి విన్నర్స్ వచ్చి ఈ రోజు మన స్టేజ్ పైన ఒక అద్దరిపోయే పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇట్స్ అ ఫ్యూజన్ సినిమాటిక్ ఫోక్. మరి ఈ ఫ్యూజన్ సినిమాటిక్ ఫోక్ ని పర్ఫార్మ్ చేయడానికి మన ముందుకి వచ్చేస్తున్నారు టీమ్ అగ్ని. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ టీమ్ అగ్ని. வட்டம் உச்சியிலே ரசந்தன காப்பும் சக்தியும் சேர தப்பு சடமுடி ரத்தத்தில் ஆட முருடு மொழியில்
కరుపస్వామి ఒక గ్రామ రక్షక దేవుడు. చెడు శక్తుల నుండి ప్రజలను కాపాడుతారు. ఈ ప్రదర్శనతో ఆ సాంప్రదాయాన్ని మీకు పరిచయం చేయాలన్నదే మా ప్రయత్నం. ఎస్, గట్టిగా చప్పట్లు టీమ్ అగ్నికి. దట్ వాజ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఊరికేనే విన్నర్స్ అయిపోయారు నిజంగా, అందుకే మనలో మ్యాటర్ ఉంది కాబట్టి విన్నర్స్ అయ్యారు. గట్టిగా చప్పట్లు వన్స్ అగైన్ టీమ్ అగ్నికి. ఈ రోజు అనన్యతో పాటు మన ఆట కన్వెన్షన్ లో స్టేజ్ ని షేర్ చేసుకోవడానికి షేర్ చేసుకుంటారా, షేక్ చేస్తారా చూసేద్దాము. డీజే టిల్లు అట్లుంటే వాళ్ళ నాన్న ఎట్లుండాలి, బేటా నంబరి అయితే బాప్ 10 నంబరి ఉండాలి. సో మురళీధర్ గౌడ్ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ గట్టిగా చప్పట్లతో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మురళీధర్ గారు. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, మనసు పరవశిస్తుంది, తను పులకిస్తుంది. ఆట 19 మహాసభలకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత పెద్ద వేదిక మీద నేను మీ ముందర నిలబడటం ఆ దైవం యొక్క కృప, నా తల్లిదండ్రుల ఆశీస్సు. ఎంతోమంది పెద్దలు ఆశీర్వదించారు, చాలామంది ప్రశంసించారు, నన్ను ఇలాగే కొనసాగాలని అభిలషిస్తున్నారు. నా శాయశక్తుల ప్రయత్నం చేసి మిమ్మల్ని అందరినీ ఆరాధిస్తారని, మెప్పిస్తారని భావిస్తున్నాను. మరి ఎస్, ఎంటర్టైన్మెంట్ లో భాగంగా ఇప్పుడు మన ఆట 19th కన్వెన్షన్ లో కాసేపు యాక్చువల్లీ ఈ రోజు వచ్చి అదిరిపోయే పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. బట్ అయినప్పటికీ జస్ట్ అటెండ్ చేయడానికి మాత్రం వచ్చారు. బట్ ఆయనకి వెల్కమ్ చెప్పాలి అని అంటే ముందుగా మా స్వాతి రెడ్డికి వెల్కమ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. స్వాతి రెడ్డి గారు అండ్ అలాగే అర్జున్ ఇద్దరు ఫెంటాస్టిక్ సింగర్స్ వచ్చేస్తున్నారు. భీమ్స్ గారి అద్భుతమైన పాటల్ని మన ముందు ప్రెజెంట్ చేయడానికి. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ స్వాతి రెడ్డి అండ్ అర్జున్. ఎలా ఉన్నారు అందరూ? Make some noise. ఇప్పుడు బాస్, ఇప్పుడు వచ్చేస్తుంది. Let's go. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో, అరే మల్ల చెట్టుకు పూస్తాయి మల్ల పువ్వులా మల్ల పువ్వులా మల్ల పువ్వులా, బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులా బంతి పువ్వులా బంతి పువ్వులా, జడలోన పెడతారు మల్ల చెండులో మెడలోన వేస్తారు పూల దండలో, ఉదిరిపోతూ ఉంటాయి బెండకాయలో మోచు పెంచుతుంటాయి ముళ్ళకాయలో, ఏదేమైనా గాని ఎవరేమన్నా గాని నేనే 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 డీ 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 డీ. నా ముద్దు పేరు నీ ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందే స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కుబండి. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. స్వాతి రెడ్డి గారు ఎన్నిసార్లు పాడినా అదే ఊపుతో పాడతారు. అర్జున్, యు వర్ ఆల్సో అమేజింగ్. మరి మీ ఇద్దరు సమక్షంలోనే ఆయన పాటలు మీరు ఎంచుకున్న తర్వాత మరి ఆయన్నే ఈ స్టేజ్ మీదకి పిలిచే టైం వచ్చేసింది. మీ అందరికీ తెలిసినట్టు నేషనల్ అవార్డు గ్రహీత, గద్దర్ అవార్డు గ్రహీత, రీసెంట్ గా గోదావరి గట్టు అనే పాట వినగానే మన అందరికీ గుర్తొచ్చేది ఆయనే. అండ్ అంతేకాకుండా హుక్ స్టెప్ అంటూ మెగాస్టార్ గారితో సైతం స్టెప్ వేయించిన ది అదిరిపోయే మ్యూజిక్ డైరెక్టర్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ భీమ్స్ గారు. భీమ్స్ సిరోలియో. అందరికీ నా నమస్కారం. ఈ స్టేజ్ మీద మిమ్మల్ని అందరినీ కనీసం ఒక 2 గంటలైనా కలుసుకుందాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని ఒక 10-15 నిమిషాలే కలిసే అవకాశం ఇచ్చింది నేచర్. అండ్ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, ఇక్కడికి విచ్చేసి ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారం. సమయం తక్కువ ఉందన్నందున మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలని అంటున్నది మనసే, కాసేపు నువ్వు నేను కలిసే క్షణంలో లోకమంతా తెలిసే,
నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా, ఎంత ఎంత నేనాపినా నా ప్రాణమే ఆగనంటోందిగా. ఎంతమంది తెలుసు ఈ పాట? రుబరు ఏ రుబరు ఏ రుబరు రుబరు ఏ రుబరు ఏ రుబరు రుబరు ఏ రుబరు ఏ రుబరు రుబరు ఏ రుబరు రుబరు. ఎక్కడో చిన్న పశువులు కాసుకున్న పిల్లాడు 25 ఏళ్ల ప్రయాణం చేసి ఖండాంతరాలు దాటి మీ గుండె గుమ్మంలోకి అడుగు పెట్టినప్పుడు ఆ పిల్లోడి వెనకాల ఉన్నది ఎవరో తెలుసా? ఒక చిన్న అడవి, ఒక చిన్న గాలి, ఒక చిన్న పాట. ఆ పాట చేసిన శబ్దం అమెరికా దాకా వచ్చి చేసింది ఒక భారీ శబ్దం. ఆ శబ్దం పేరే మీరిచ్చిన ప్రేమ. ఆ శబ్దం పేరే మీరందరు నా మీద చూపించిన కృతజ్ఞత, అభిమానం. ఆ రోజు మీరందరు నన్ను ఎత్తుకుని ఉండకపోతే ఈ రోజు ఇక్కడ నన్ను ఎత్తుకునే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అందుకే మీరందరూ పెంచి పోషించిన ఒక భారీ చిన్న మొక్కని ఒక భారీ వృక్షంగా మలిచిన మీ అందరికీ నా పాదాభివందనం. ADA committee announce చేయడానికి రాజ్ కక్కర్లా ADA secretary. Please list all the names. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో అడా కమిటీ ఫిగ్గా నేను అడా కమిటీ ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో ప్రెసిడెంట్ గారు ఈజ్ ద అడా కమిటీ చైర్. సతీష్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఎలెక్ట్ అండ్ వైస్ చైర్ ఫర్ ద అడా కమిటీ. మధు బొమ్మినేని గారు ప్లీజ్ కమ్ టు ద డాస్. మధు బొమ్మినేని గారు, శ్రీధర్ బానల గారు, రవి చల్ల గారు, శరత్ వేమ్ల గారు, సుధీర్ దామిడి గారు, జేపీ ముదిరెడ్డి గారు, మహీధర్ ముస్కుల గారు, రఘువీర్ మరిపెత్తి గారు, రామకృష్ణ ఆలా గారు, విజయ్ కుండూరు గారు, సాయినాథ్ బోయపల్లి గారు, శ్రీకాంత్ గుడిపాటి గారు, అరవింద్ ముప్పడి గారు. థ్యాంక్ యూ. Thank you, ADA committee, for giving us suggestions, critiquing the budgets, critiquing some of the things, and providing constructive feedback to every item of this conference. And we had this regular ad hoc meetings, and we got very good input and feedback. I appreciate all the efforts of the ad hoc committee. Thank you. ఇలాంటి కన్వెన్షన్ ఇంత అంగరంగ వైభవంగా 4 రోజులు సాగాలి అనేసనంటే అలాంటి వాళ్ళ కష్టం వెనకే. సో ఆ 400 మెంబర్స్ అందరికీ కూడా మరొక్కసారి మా ఆటా సైన్యానికి హ్యాట్స్ ఆఫ్ పలుకుతూ, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎప్పుడెప్పుడు అని మనం ఎదురు చూస్తున్న మన డిప్యూటీ సీఎం గారిని స్టేజ్ మీదకి పిలిచే ఆహ్వానం. అందరు గట్టిగా చప్పట్లతో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో శ్రీ బట్టి విక్రమార్క గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. హార్టీ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్ టు ది ఆటా కన్వెన్షన్. గట్టిగా చప్పట్లు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి. మరి ఈ రోజు ఆటా 19th కన్వెన్షన్ లో మన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా, కన్వీనర్ గారి చేతుల మీదుగా అండ్ సతీష్ గారి చేతుల మీదుగా సన్మానం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం బాల్టిమోర్లో కలుసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. పెద్దలు అసోసియేషన్ అధ్యక్షులు, సంఘ సభ్యులందరూ కలిసి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మిగతా సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, నాకు, శాసనసభ్యుల్ని ఇక్కడికి ఆహ్వానించి కార్యక్రమంలో పాల్పంచుకోవాలని ఆహ్వానించినప్పుడు తప్పనిసరిగా వస్తామని చెప్పి
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీరు చేసుకునే ఈ పండగ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆటా కన్వెన్షన్ లో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి ఎలాంటి ధోకా లేదు. ఎందుకనంటే అసలు సిసలైన జాతి రత్నం ఒకళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. బేసిక్ గా ఈయనని చూసిన వెంటనే ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఒకటి, అదేంటంటే నేను ఒక్కసారి రెస్పాన్స్ ఏంటి అని అడిగితే మీరు అందరూ అనాల్సిందే ఆ రెస్పాన్స్ ఏంటో. రెడీ? ఆ రెస్పాన్స్ ఏంటి? మరి ఆయన వచ్చిన తర్వాత ఇలాంటి అరుపులు కామనే. ఎందుకనంటే వస్తున్నారు అనగనగా ఒక రాజు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది జాతి రత్నం నవీన్ పోలిశెట్టి. చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగా ఉందేంటి హాయ్ డ్రెస్సులు ఒక్కోటి వెలకడితే కోటి ఏ కిస్కి బేటీ హై భాయ్ నాగంటూ లేని నీ స్వాగుకి పడిపోనా ఏంటి హే కారేమో బెన్సీ ప్యారేమో జెన్సీ స్టోరీ మొదలెట్టేద్దామా హే భీమవరం పాలమా బాగా బీచిపోదమ్మా మీద ఫాలమా వైరలో దిగుమా భీమవరం పాలమా బాగా బీచిపోదమ్మా మీద ఫాలమా వైరలో దిగుమా గుండెలోన నన్ను ట్యాగు చేయమా నీ గుండెలోన నన్ను ట్యాగు చేయమా. మినిమం ఉంటది భీమవరం బాల్మా వచ్చినప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకొనిద్దాం. బట్ మా నవీన్ కి సపోర్ట్ చేసిన యువ డాన్స్ అకాడమీలో ఉన్న డాన్సర్స్ అందరికి కూడా అమేజింగ్ ఎనర్జీ గైస్. థ్యాంక్ యూ సో మచ్ యువ డాన్స్ అకాడమీ. వాట్ అన్ అమేజింగ్ ఎనర్జీ. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు నవీన్ పోలిశెట్టికి. ఆహా ఆహా ఆహా. థ్యాంక్ యూ యువ డాన్స్ అకాడమీ. నౌ లెట్స్ హ్యావ్ ది స్టేజ్ ఫర్ నవీన్. బట్ బిఫోర్ ఆయన ఊపిరి పీల్చుకుంటున్నంత టైంలో నేను చెప్తాను, కన్వెన్షన్ ఏదైనా పర్వాలేదు, స్టేట్ ఏదైనా పర్వాలేదు, ప్లేస్ ఏదైనా పర్వాలేదు, ఆయన దిగనంత వరకే. వన్స్ హీ స్టెప్స్ ఇన్ ఎంటర్టైన్మెంట్ రిపీట్స్. అసలు ఆ సొట్ట బుగ్గల్లో ఎంటర్టైన్మెంట్ ఉందా, టాలెంట్ ఉందా, అందం ఉందా ఏంటో తెలియదు కానీ మిస్టర్ నవీన్ గారు ఇదిగోండి మైక్ ఇస్ ఆల్ యువర్స్. డ్యాన్స్ చేసి అలసిపోయా, కొంచెం వాటర్ ఉందా స్టేజ్ లో? ఇక్కడ పెడతా ఉన్నారు, ఇది వాటరే కదా? ఓకే ఓకే, జెన్సీ కిడ్స్ వాటర్ ఇది. చాలా చిట్టీలు వచ్చినట్టున్నారు. లవ్ యూ చిట్టీస్. ఎలా ఉన్నారు మై జానా జిగర్స్? బ్యాక్ స్టేజ్ ఎవరితోనో పందెం పెట్టాను. నవీన్ మీరు వెస్ట్ కోస్ట్ లో సియాటిల్, కాలిఫోర్నియా అలాంటి ఎనర్జీ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకండి అని. నేను అన్నా మీరు మా ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ కొంచెం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళకి కరెక్ట్ మీటర్ తగిలితే బాల్టిమోర్ ని కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి మార్చేస్తారు మా వాళ్ళని. సో లెట్ మీ ఆస్క్ యు వన్ మోర్ టైం, ఆర్ యు రెడీ టు హావ్ ఎ గుడ్ టైం జానా జిగర్స్? బ్యాక్ స్టేజ్ ఇందాక బెట్టు కట్టిన ఆయన చూసుకోండి ఒకసారి. లవ్ యూ సో మచ్. ఒకసారి అటెండెన్స్ తీసుకుందామా? చాలా మంది ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కనిపిస్తున్నారు. అసలు మీకుందా గ్రీన్ కార్డు? నువ్వు P1 B2 కదా? నువ్వు కాసేపు కూర్చో. చేరండి. ఓకే డన్. ఒకసారి జీసీ వాళ్ళందరూ వేసుకోండి. మేనేజర్ వాళ్ళకి సంబంధాలు ఏమైనా ఉంటే పంపించండి అర్జెంటుగా. మన H1B OPT CPT ఒకసారి వేసుకోండి. నా నెక్స్ట్ సినిమా రిలీజ్ డేటు, మీ జీసీ ప్రయారిటీ డేటు రెండు తొందరగా రావాలని కోరుకుంటున్నా. సూపర్ సూపర్ ఎక్సైటెడ్ టు బీ హియర్. చాలా మంది అడుగుతుంటారు, నవీన్ నువ్వు అమెరికాకి ఎందుకు వెళ్తుంటావు అన్నిసార్లని. సింపుల్ రీజన్, నా ఫస్ట్ సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కానివ్వండి, జాతిరత్నాలు కానివ్వండి, మిస్ శెట్టి మిస్ పోలిశెట్టి కానివ్వండి, అనగనగా ఒక రాజు, చిచోరే,
ఈ సినిమాలన్నిటికీ ఫస్ట్ ప్రీమియర్ షో ఇక్కడే పడి అమెరికా నుంచి ఒక బ్లాక్ బస్టర్ టాక్ అందించి నన్ను అక్కడ వెనకాల ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద కూర్చోబెట్టిన మీ అందరికీ కోటి కోటి ధన్యవాదాలు. ఒక డైలాగ్ కూడా చెప్పొచ్చు కదా, ఒక డైలాగ్ కూడా. పాట అని అడుగుతున్నారు పాటనా? దే వాంట్ సాంగ్. ఓకే, ఆటా కన్వెన్షన్ కోసం ఒక 2 lines. yes మా మెగాస్టార్ చిరంజీవి గారి పాట. ఓకే, are you guys ready to sing with me? ఆట కావాలా పాట కావాలా వర్జీనియా ఆష్బోర్న్ లో ఇల్లు కావాలా, జాబ్ కావాలి జీసీ కావాలి, ఇండియా నుండి 6 months కి పేరెంట్స్ రావాలి, వాషింగ్టన్ డీసీ వెళ్ళొద్దామా, ఫుల్లీ ఫన్ను చేసి ఎంజాయ్ చేద్దాం, ప్రయారిటీ డేట్ తొందరగా రా, H1B లాటరీలో పేరు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. I love you America. Thank you very much for making this little boy's dream come true. God bless you. See you at the movies. This is Naveen Polisheri. Thank you so much. give it up for Naveen Polisheri, everyone. Thank you so much Naveen for being an amazing entertainer. Our Jani Jigar, we love you. Jani Jigar, అక్కడ ఒక ఆటోగ్రాఫ్ అంట, ఏక ఆటోగ్రాఫ్ దేకే జాओ. జానే జిగర్. ఎస్, ఓకే, గట్టిగా చప్పట్లు మన ప్రెసిడెంట్ జయంత్ చల్లా గారికి, కన్వీనర్ శ్రీధర్ బనాలా గారికి అండ్ సతీష్ రెడ్డి గారికి. ఈ ముగ్గురు మొనగాల గురించి చెప్పాలి. డెఫినెట్ గా ఎంతో ఓపిక్గా గత 2 రోజులుగా స్టేజ్ మీద ప్రతి ఒక్కరిని ఇదే చిరునవ్వుతో, ఇదే స్మైల్ తో అందరినీ ఎంతో చక్కగా హోస్ట్ చేస్తూ, అందరినీ బంగారంలాగా చూసుకుంటూ ఈ ఆటా 19th కన్వెన్షన్ ని ఎంత సూపర్ డూపర్ హిట్ చేసిన ఈ ముగ్గురు, దే డిజర్వ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఎస్, మీ ముగ్గురులో ఫస్ట్ ఎవరు మాట్లాడతారు సార్? జయంత్ గారు. థ్యాంక్ యూ బాల్టిమోర్. Thank you everyone for coming up here and being part of this ATA 19th conference. You know, it's such an emotional thing. We have been working on this for over a year. We were supposed to have it for July 4th weekend, but internally our EC was not ready, was not there. So we lost the July 4th weekend. We tried to come up with the best date available. We came up with the end of July, and getting the hotels, the contracts, the convention hotels, and all the vendors, it was such a humongous task. And more than anything, you know, to do a conference in this age, with this economy, with this inflation and the changing conditions in the, you know, ups and downs in the market, was been very, very challenging. But at the same time, I had so many good friends. I really thank all the folks in Virginia, Maryland, and throughout the country and in India for helping us out and meeting the budget constraints, but you know, meeting the budget needs of this thing. You know, every day, you know, for last 6 months, you know, there was people ask me, "What is your real job?" And I used to laugh myself, and when they won't believe it, this is my real job for last 6 months. I'm working 12, 14-hour days, and used to get up in the middle of the night sometimes. Oh, who is our lead actress? Who is our lead actor? No, how can we get this done? And then go through those, you know, items in my brain forever and ever. So at the same time, I wouldn't do this without the help of my wife, Kavita. She has been such a rock star supporter. She's, you know, every time, funny thing is, every time she sees me go through stress, she fasts more, she prays more. So lately, she hasn't been eating anything, I think I heard, or during the daytime. So I really thank her support and been working with the women's team, cultural team, and so many other background, and really appreciate. And my kids have been so much support to me, and they were always there. Of course, Sridhar, and every Satish and the core team and all of them. And I also want to recognize Parmesh. Parmesh is always there. Hey, I need to write this letter to fix, you know, to invite this guy. You know, we'll come up with this magic letter in 10, 15 minutes.
so many times he has been helping, and of course the rest of the team as well have been helping. So I really thank Ata for giving me this opportunity. It's a great opportunity. I'm trying to bring in something new. I'm trying to, like Dr. Prem Reddy Garu said, we will be here. We want to maintain the Telugu identity, but we have to integrate with the local culture and we have to integrate with the local community. So the more things we do with the local firefighters, local students, local children, whatever we can do to integrate our community into the US community, that will help a lot. So thank you. I know the time is very short, and I really appreciate everything that we have done. I also, the vendor, especially the Ravi Nimagaru, the food vendor and AV vendor, they have done an amazing job. And thank you guys for all your help to make this conference successful. Thank you so much, Jayant Challa Garu. We love you. And yeah, I request Sridhar Garu to please speak a few words. Good evening, Baltimore. So I've been in the Baltimore for the last 30 years, and Baltimore never saw this kind of thing. So I thank every team, everybody who helped me, and also special thanks to my wife. Probably for the last 8 months, she has been taking all this from me. So thank you, everybody. I don't want to take much time. The Kirovani show is coming up. So thank you again, everybody, for being here. Yes, Satish Garu. హలో బాల్టిమోర్. ఐ నో మనం అందరం కీరవాణి కోసం వెయిట్ చేస్తున్నాము. సో నేను కూడా ఎక్కువ సమయం తీసుకోను. స్టేజ్ ముందున్న పెద్దలకి, నలుమూల నుంచి వచ్చిన తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆట అంటే ఇది 36 సంవత్సరాల సంస్థ, 100 మందితో మొదలైన సంస్థ ఈరోజు 1000 మంది మెంబర్స్తో కూడిన సంస్థ. ఆట అంటే 3 పిల్లర్స్: భాష, సంస్కృతి, సేవ. గత 36 సంవత్సరాల నుంచి ఆట మన భాష, సంస్కృతి మన పిల్లలకి భావితరాలకి అందించాలని ఎంతో కృషి చేస్తుంది. అలాగే సేవ. మనము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాము, మనందరం మంచుకున్నాము, కానీ మనము ఇంత సహాయ సహకారాలు మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో అందించాలని 2 ఏళ్లకు ఒకసారి మా ఆటా టీం అందరం ఇండియాకి వెళ్ళి ఊర్లలో, గ్రామాలలో, ముఖ్యంగా స్కూల్స్, నీటి సమస్య, హెల్త్ కేర్, మేము సేవా కార్యక్రమాలు చేస్తాము. అలాగే మనం ఈడుంటాము, మన పిల్లలు ఈడుంటారు, కాబట్టి ఇక్కడ కూడా సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. ముందు కూడా చాలా ఇక్కడ అమెరికాలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాలు మా ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఎన్నో ప్రోగ్రాంలు చేశాము. దాదాపు 150 పైకి చేశాము. సో అన్ని విధాల సంస్కృతి కానివ్వండి, సేవ కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఎన్నో కార్యక్రమం చేశాము. అదే కాకుండా మనము ఇవి అమెరికాలో చూస్తే దాదాపు 17 లక్షల తెలుగువారు ఉన్నారు. సో ఇంతమంది ఉన్నప్పుడు కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మన ఈ గత 10 ఏళ్ళల్లో చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు, ఎన్నో ఇష్యూస్ వస్తున్నాయి. సో వాటి అన్నిటికీ ఆట ఏ సమస్య వచ్చినా ఆట మేము ఉన్నాము అంటూ వారికి ధైర్యం ఇస్తుంది. అలాగే నన్ను ఈ ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేసినందుకు ముఖ్యంగా మా ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఆటా past presidents, they have given a path for me. ఆ path ని ఫాలో అవుతూ కొన్ని కొత్త ప్రోగ్రాంలు నెక్స్ట్ రాబోయే 2 నెలల్లో చేయబోతున్నాం. అలాగే ఇలాంటి కాన్ఫరెన్స్ చేయడానికి ఎంతో మంది, దాదాపు 400 మంది కృషి చేశారు. ఆ కాన్ఫరెన్స్ కమిటీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చివరిగా మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమము మా
తెలుగు ప్రజలకు తీసుకెళ్తున్నారు. వాళ్ళని అన్సంగ్ హీరోస్ అంటాము. వాళ్ళు మీడియా మిత్రులు. సో ప్రతి ఒక్క మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ ఎంజాయ్ ద షో. One more thing. We will see in Dallas 2028. ఫ్యాంటాస్టిక్. 2026 బాల్టిమోర్ లో చూసాము, 2028 చూడబోతున్నాము డాలస్ లో. ఆట కన్వెన్షన్ 28th కన్వెన్షన్ జరగబోతుంది డాలస్ లో. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. జైన్ చల్లా గారికి, సతీష్ రెడ్డి గారికి, శ్రీధర్ బానాల గారికి అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇట్ ఈస్ ఆల్ యువర్ ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్ దట్ ద 19th కన్వెన్షన్ ఇస్ సూపర్ డూపర్ సక్సెస్ఫుల్. మరొకసారి ముగ్గురికి గట్టిగా చప్పట్లు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. Thank you for all your support today. And as appreciation. Thank you so much. I also invite my other co-anchors, Yes. Ravali and Mrudula, to join us on stage. Ravali ma and Mrudula ma. మరొకసారి ఆట కమిటీ మెంబర్స్ కి, మీడియా మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, జయంత్ చల్లా గారు, యు ఆర్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. వి లవ్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఎస్, మరి ఆట కన్వెన్షన్ లో మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. పాన్ ఇండియా మూవీ అయినా సరే, ఆస్కార్ అవార్డ్ అయినా సరే, ఆయన దిగనంత వరకే. వన్స్ హీ స్టెప్స్ ఇన్, హిస్టరీ రిపీట్స్. ఎవరి గురించి మాట్లాడుకున్నామో మీ అందరికీ తెలుసు. ఈ పేరుకి ఇంట్రొడక్షన్ అవసరం లేదు, బికాస్ దిస్ ఇస్ అ పాన్ ఇండియా నేమ్ అండ్ దట్ ఇస్ అ బ్రాండ్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది వన్ అండ్ ఓన్లీ లెజెండరీ ఎంఎం కీరవాణి గారు.
జ్వలనం సర్వాసని నాభం రారారం మరి రారారం మరి పిలిచిందా రాజ్యం బలిదానై ఉలిదానై బలిచేరా. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. హౌ ఆర్ యూ డియర్ ఫ్రెండ్స్? బాల్టిమోర్లో జరుగుతున్నాయి ఈ 19th ఆట మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. బై ద వే, ఆటకి 19 సంవత్సరాలు అయితే సంగీత దర్శకుడుగా నాకు 19x2 38 సంవత్సరాల వయసు. సో ఇది ఒక శుభ సందర్భంగా భావిస్తూ ఇప్పటికీ మీరు గుండెలో పదిలంగా దాచుకున్న ఆ పాట, ఒక్క పాటని మీకోసం పాడి ప్రారంభిస్తున్నాను. గాయస్ రెడీ? జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ చారణీయకే కళ వయారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల వేళ జామురాగి జాబిలమ్మ జోలపాడనా ఇలా నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంఖ్యలు రాజ్యమా ఉలికి పడు హత ప్రవీరా శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో రాజ్యమా ఉలికి పడు. ఆడదాని ఒంటి మీద చెయ్యి వేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల.
నీ చెంత పయనించనా పడి 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 త్వరపడి వస్తున్నా ఏదేమైనా సిగముడి విడిచిన శిఖరపు చిన్న సిరిధారలు జటాజూటంలా ఢీకొని సవాలని తెగించి నీ వైపు దూసుకొస్తే ఉత్సవ అసమ శౌర్యధామ ఉత్సవ తవ గిరిర్మ ఉత్సవ అసమ శౌర్యధామ